జూన్ 4వ తారీఖున రాష్ట్రాలకు జరిగిన ఎన్నికలు, కేంద్ర ప్రభుత్వం జరిగిన ఎన్నికల ఫలితాలు వచ్చాయి. కొన్ని పార్టీలు ఘోర పరాజయం పొంది నిస్పృహలోకి వెళ్ళిపోతే కొన్ని పార్టీలు సంబరాల్లో మునిగిపోయాయి. కానీ అదే రోజున 24 లక్షల మంది జీవితాన్ని నిర్ణయించే నీట్ రిజల్ట్ కూడా వచ్చింది. కానీ ఆ రిజల్ట్ వస్తే దానికేంటి పెద్ద విషయం అనుకోవచ్చు. నీట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్. ఈ టెస్ట్ ఎవరు రాస్తారు? ఇంటర్లో బైపీసీ తీసుకొని డాక్టర్ కావాలనుకున్న వాళ్ళు ఈ టెస్ట్ రాస్తారు. ఇండియా వైజ్గా దాదాపుగా 24 లక్షల మంది రాస్తే 1,05,000 సీట్లు మాత్రమే ఉన్నాయి. అంటే 25 మందిలో ఒకళ్ళకి సీట్ వచ్చే అవకాశం ఉంది. అంత పెద్ద కాంపిటేటివ్ ఎగ్జామ్ని పెట్టినప్పుడు అందులో చాలా మిస్టేక్స్ జరగడం వల్ల ఇమ్మీడియట్గా కొంతమంది కోర్టుకు వెళ్ళారు. మొట్టమొదటి జరిగింది ఏంటంటే 650 మందికి నెంబర్ 1 ర్యాంక్ వచ్చింది. ఇప్పటి వరకు 1 ర్యాంక్ అంటే కంట్రీ వైడ్గా ర్యాంక్ 1 వచ్చింది, ఒకళ్ళకో లేదా ఇద్దరికే వచ్చింది. ఒకేసారి అంతమందికి ఎలా వచ్చిందంటే అంతమందికి ఒకే స్కోర్ వచ్చింది. దీనిలో ఈ టెస్ట్ కండక్ట్ చేస్తున్న ఎన్టీఏ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, తప్పులు తడపకంతా మొత్తం బయటపడింది. ఏం చేశారంటే అదే రోజు బీహార్లో మొత్తం పేపర్ లీక్ అయినట్టు, ఆన్సర్ షీట్లు కొంతమంది దగ్గర దొరికినట్టు వార్తలు వచ్చినా దాన్ని ఎన్టీఏ కప్పిపుచ్చుకొని అటువంటిది ఏం జరగలేదు, తీసుకెళ్ళింది ఆన్సర్ షీట్స్ కాదు, క్వశ్చన్ పేపర్స్ కొంతమంది తెలియక ముందు తీసుకెళ్లారని చెప్పారు. కానీ అది వాస్తవం కాదో ఇంకా కోర్టులో తేలాల్సి ఉంది. అది తేలాల్సి ఉండగా కూడా ఎన్టీఏ చేసిన రెండో మిస్టేక్ ఏంటంటే జూన్ 14న ఇస్తామనుకున్న రిజల్ట్ 10 రోజుల ముందే అంటే 4వ తారీఖున ప్రకటించింది. ఇది ఎందుకు చేశారంటే తను చెప్పిన ఆన్సర్ ఏంటంటే మేము జేఈ కూడా రిజల్ట్ త్వరగా ఇచ్చాం కదా, నీట్ ఎగ్జామ్ రిజల్ట్ తక్కువ టైంలో ఇవ్వాలనుకున్నాం, దానివల్ల స్టూడెంట్స్కి ఆప్షన్స్ పెరుగుతాయని చెప్పారు. కానీ అది కూడా నమ్మశక్యంగా అనిపించలేదు. అలాగే హర్యానాలో ఒక చోట కొన్ని చోట్ల ఈ కొంతమంది ఎగ్జామ్కి లేట్గా ఇవ్వటం, పేపర్ లేట్గా ఇవ్వటం, ఆ లేట్గా ఇచ్చినందుకు ఇదివరకు 2018లో ఈ సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం కొంతమందికి మేము గ్రేస్ మార్కులు కలపడం జరిగింది అని చెప్పారు. అసలు ఎంత లేటుగా వచ్చారు లేదా అని నిర్ధారించడానికి ఒక కమిటీ వేసి ఆ కమిటీ వాళ్ళు ఆ సెంటర్లో ఉన్న ఆ సీసీ కెమెరాలు చెక్ చేసి పేపర్ ఇవ్వడానికి లేట్ ఎందుకైంది, దాన్ని బట్టి ఎన్ని మార్కులు కలపచ్చు అనేది కొంచెం కాంప్లికేటెడ్ అయినా వాళ్ళు మార్కులు ఇచ్చిన విధానం, అక్కడ వచ్చిన ర్యాంకు స్కోర్ బట్టి చాలామందికి ఆ గ్రేస్ మార్కులు అనేది పెద్ద తప్పులు తడక అని తెలిసింది. ఏది ఏమైనా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినప్పుడు ఎన్టీఏ కేసు ఒక పక్కన కోర్టులో ఉండగానే నిజానిజాలు తెలియకుండా 25 లక్షల మంది భవిష్యత్తుని నిర్ణయించి వాళ్ళు డాక్టర్స్ అయ్యి సమాజానికి ఏదో చేయాలనో లేకపోతే వాళ్ళకంటూ ఒక హ్యూమన్ వాల్యూస్ తోటి ఒక పెద్ద ప్రొఫెషన్లో సెటిల్ అనుకున్న వాళ్ళకి అనుకోకుండా ఒక పెద్ద షాక్ ఇచ్చిందని చెప్పాలి. ఎందుకంటే దేశంలో ప్రతిష్టాత్మకంగా భావించే ఎన్టీఏ లాంటి సంస్థలు కూడా ఇలా తప్పులు తడకగా ఉండి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో ఫెయిల్ అయిందంటే సామాన్యుడికి దీని మీద పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయి డబ్బులు ఉన్నవాళ్ళు కేవలం కోట్లు పెట్టి సీట్లు కొనుక్కునే వాళ్ళకి మాత్రమే మెడికల్ సీట్ వస్తుంది అనే స్థాయికి ఇప్పటికే మెడికల్ ఫీల్డ్ మీద చాలామంది సామాన్యులకి నమ్మకం పోయి డాక్టర్లు అంటే దేవుళ్ళు కాదు, దెయ్యాలు, పిక్కు తినే రాక్షసులు అనే ఫీలింగ్లోకి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆ డాక్టర్లుగా ఎన్నికయ్యే వాళ్ళు కాస్త కూస్తూ ఎవరికైనా ఫ్రీ సీట్లు వచ్చి వాళ్ళకి ఏమైనా మనసు పెట్టి సమాజానికి ఏమైనా సేవ చేస్తారంటే అటువంటి ఫ్రీ సీట్లు వచ్చే వాళ్ళకు కూడా ఇది పూర్తిగా నమ్మకాన్ని కోల్పోయే విధంగా టెస్ట్ కండక్ట్ చేయడం. ఫిజిక్స్ వాళ్ళ అతను ఫిజిక్స్లో వాళ్ళు ఇచ్చిన గ్రేస్ మార్కులు ఎలా ఇచ్చారు, ఏ బేస్ మీద ఇచ్చారని కోర్టుకి అయితే దానికి కూడా సమాధానం చెప్పకుండా హడావుడిగా రిజల్ట్ ఇవ్వటం అనేది ప్రతి ఒక్కరికి అనుమానం సృష్టిస్తుంది. అలాగే కొంతమంది ఎవరైతే సమయం లాస్ అయ్యారో మళ్ళీ ఎగ్జామ్ పెడతామని కాసేపు వాళ్ళకి గ్రేస్ మార్కులు తీసేస్తామని, అంటే ఈ వ్యవస్థ మొత్తం మీద చూసినట్లయితే ఏదో గోల్మాల్ జరిగింది అని అనడానికి పూర్తిగా ఆధారాలు లేకపోయినా అనడాన్ని నమ్మడానికి నమ్మశక్యంగా ఉందని అనుకోవాలి. మన దేశంలో డాక్టర్ల కొదువు చాలా ఎక్కువగా ఉంది. ఇంకా డాక్టర్ల సీట్లు పెంచి మంచి మంచి వైద్యాన్ని అందించాలి. కానీ వస్తున్న వైద్యులను కూడా అటు వాల్యూస్ లేకుండా ఒక సామాన్యుడు డాక్టర్ అవ్వకుండా చేస్తున్నది ఎప్పటికీ గర్వించదగ్గది కాదు. దీన్ని అందరూ ఖండించాలి. ముఖ్యంగా ప్రభుత్వాలు దీన్ని ఒక రాజకీయ సాధనంగా చూడకుండా ఒక సామాజిక సమస్యకు చూసి సామాన్యుడికి న్యాయం జరిగేలా వ్యవహరిస్తారని కోరుకుందాం.